ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లీజు కని తీసుకుండు, అద్దె కడతలేడు, కరెంటు బిల్లు ఎగ్గొట్టిండు. అధికారులు నోటీసులు పంపించినా అద్దె కట్టాలని అడిగినా శవున కూడా పెడతలేడని అధికారులు పోయి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సార్ మాల్ను సీజ్ చేసిన ముచ్చట ఎరుకున్నదే కదా. ఇక ఇప్పుడు గా మాల్ను మళ్ళా తెరిచిర్రాట. అప్పుడు కాదన్న అధికారులే ఇప్పుడు అవునంటుర్రాట. గా ముచ్చటేందో చూద్దాం పారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసిండు, అద్దె కట్టలేదు, కోట్లు కరెంటు బిల్లు ఎగ్గొట్టిండని ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సార్ను పొట్టు చాపించారు. ఆర్టీసీల చోట్ల మాలు కట్టిండని జీవన్ మాలకు తాళాలేసిర్రు. అప్పట్లో గీదాని మీద పెద్ద లొల్లే నడిచిందనేది ముచ్చట అందరికి అనుకున్నదే కదా. ఇప్పుడు వేసిన చేతులతోనే తాళాలు తీసిర్రాట ఆర్టీసీ అధికారులు. ఆర్టీసీల చోటును లీజుకు తీసుకొని మాలైతే కట్టిండు గాని ఒప్పుకున్న అయితే కడతలేడు. యాళ్లకు అద్దిస్తలేడని ఆర్టీసీలు తాళాలేస్తే జీవన్ రెడ్డి సారు హైకోర్టుకు పోయిండు. కోర్టు సార్లు కేసునంతా తిరగలం మరగలేసి చూసి జీవన్ రెడ్డి సార్కు అనుకూలంగా తీర్పునిచ్చిలాట. మాలు తెలుసుకోవచ్చు, జీవన్ మాల్లో ఉన్న షాపింగ్ మాల్లు మల్టీప్లెక్సీలు ఓపెనింగ్ చేసుకోవచ్చు, ఎప్పట్లెక్కనే నడిపించుకోవచ్చు అని రాష్ట్రం పెద్ద కోర్టులు పర్మిషన్ ఇచ్చిలాట. అందుకనే ఇగో ఇట్ట మస్తు సంబరాలు చేసుకుంటున్నారు. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటుంటారు కానీ జీవన్ రెడ్డి సారు ఇంట్లో గెలిచిండు రచ్చ గెలిచిండు అనుకుంటున్నారట అక్కడోళ్ళు. ఏదైతే కానీ జీవన్ మాల్ పంచాయతీ అయితే ఓ కొలిక్కొచ్చింది తీయలి అనుకుంటున్నారు ఇంతమంది. మరి చూడాలకి మాల్ పంచాయతీ మళ్ళీ ఏమన్నా రగులుతుందో లేకుంటే ఇంతటితో ఆగుతుందో అనేదిగా.